జబర్దస్త్ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షోను కొట్టేసే మరో షో రాలేకపోయింది. బుల్లితెరపై టాప్ రేటింగ్తో దూసుకెళ్తోంది జబర్దస్త్. ఈ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ నరేష్. చూడ్డానికి మిరపకాయలా ఉన్నా కూడా ఆయన కామెడీ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. తనదైన కామెడీ పంచులతో బాగా నవ్విస్తాడు. 3 అడుగులే ఉంటాడు కానీ టీమ్ లీడర్స్కే ముచ్చెమటలు పట్టిస్తాడు. అలాంటి నాటి నరేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా జనగం దగ్గరలోని అనంతపురం అనే ఊర్లో పుట్టిన నరేష్ చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధపడుతున్నాడు. కానీ అదే అతడికి వరమైంది. 10 ఏళ్ల బాలుడిలా ఉండే నరేష్ వయసు 20 ఏళ్ళు. 2000 సంవత్సరంలో పుట్టిన నరేష్కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఢీ షోకు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి ఈ కుర్రాడి ప్రయాణం మొదలైంది. ఢీ షో జూనియర్స్కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయటే తిరుగుతుంటే సునామీ సుధాకర్ చూసి చంటి టీంలో జాయిన్ చేశాడు. ఆ తర్వాత ఆ టీం నుంచి బుల్లెట్ భాస్కర్ టీంలోకి వచ్చాక అతని జాతకం మారింది. మంచి కమెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. ప్రధానంగా తన పంచులతో తెగ నవ్విస్తాడు. జబర్దస్త్ కోసం అంతా స్క్రిప్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ నరేష్ మాత్రం చేయడు. ఒక్కసారి స్క్రిప్ట్ ఏంటి, స్క్రిప్ట్ స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ ఏంటి అనేది మాత్రమే తెలుసుకుంటాడు. తర్వాత స్టేజ్పై పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. ఇది నరేష్కు ఉన్న టాలెంట్ అంటూ చాలాసార్లు బుల్లెట్ భాస్కర్ చెప్పాడు. నరేష్ వల్లే తమ టీంకు ఎంతో పేరు వచ్చిందని భాస్కర్ చెప్పాడు. ఇక నరేష్ మిగతా టీంలో కూడా చేస్తూ ఉంటాడు. జబర్దస్త్లో చేశాక తన సొంత ఊర్లో ఇల్లు కట్టుకున్నాడు నరేష్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.